మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఏంటట? బాగా గమనించాలి. ఈ ఒక్క రిఫరెన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్న, ఈ ఒక్క రిఫరెన్స్ని మన జీవితంలో మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నా కానీ మనం పాపం చేయకుండా ఉంటాం. అదేలాగా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి మరలా చదువుదాం. మరలా చదువుతున్నాను, ఒకసారి చూడండి. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అదేంటది? దేహానికట దీపం కన్నే అంట. అక్కడి వరకు అర్థమైందా? అర్థమైంది. ఎలాగా? ప్రతిదీ మనం దేహాన్ని మొత్తాన్ని కూడా కళ్ళతోనే మనం చూస్తున్నాం, కళ్ళతోనే ఆపరేట్ చేస్తున్నాం, కళ్ళ ద్వారానే అన్నీ చేస్తున్నాం కాబట్టి కన్నే. కరెక్ట్, బాగుంది. అయితే నెక్స్ట్ మాట్లాడుతూ నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. తేటగా అంటే ఏంటి? తేటగా అంటే ఏంటి చెప్పాలి. తేటగా క్లారిటీ అట. అసలు క్లారిటీగా ఉండడం క్లారిటీగానే చూస్తున్నాంగా మనం. చూస్తున్నాం లేదా? చూస్తున్నావా లేదా అండి చెప్పాలి. చూస్తున్నాం కదండి మనందరం కూడా. తేటగానే చూస్తున్నాం, క్లారిటీగానే. ఇదిగో ఇప్పుడు కవిత సిస్టర్ ఉన్నారు, నాకు బాగా కనిపిస్తుంది. ఒకవేళ క్లారిటీ కనిపించకపోతే అదిగో షైనీలాగా మనం ఏం చేస్తాం? స్పెట్స్ పెట్టుకుంటాం, అంతే కదా. ఒకవేళ సైట్ వచ్చిన వాళ్ళకి కొంచెం మసగ్గా కనిపిస్తుందేమో. మనందరికీ కూడా తేటగానే కనిపిస్తుంది కదా. మరి మనం ఇంకెందుకు పాపం చేస్తున్నాం? కరెక్ట్గానే కనిపిస్తుంది కదా మనందరికీ. ఎవరికైనా సైట్ ఉందా? సైట్ ఉన్నటువంటి షైనీనే స్పెట్స్ వేయించుకుంది. ఆ అమ్మాయికి కూడా క్లారిటీ కనిపిస్తుంది. మరి ఇంకెలా పాపం చేస్తాం మనం? క్వశ్చన్. ఇంకెలా మనం పాపం చేస్తాం? అసలు తేటగా చూడడం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. మనం నేర్చుకున్నట్లయితే ఇది మనకు బాగా అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే బాగా అర్థమవుతుంది మనకి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే ఆదికాండంలో మనకు బాగా అర్థమవుతుందండి. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏంటట? ఎప్పుడు కూడానండి అపవాది మన దగ్గరికి ఇలానే వస్తుంది. ఏం చేస్తుంది అది? మీ కన్నులు తెరవబడునట. అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? ఆదాము హవ్వ ఏమైనా కన్నులు మూసుకుని ఉన్నారా ఏంటండి? ఒకవేళ వాళ్ళు కన్నులు మూసుకున్నారనుకోండి, అన్ని జంతువులకు పేర్లు ఎలా పెడతారు? అంత పని ఎలా చేస్తారు? అవన్నీ ఎలా వాళ్ళు పరిపాలిస్తారు? కళ్ళు మూసుకుని ఉంటే. కళ్ళు మూసుకుని ఉన్నారు వాళ్ళు ఎవరైనా? కన్ను మూసుకునితే లేరు. స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టే కదా హవ్వ గారు వచ్చిన వెంటనే ఆదాము మాట్లాడుతున్నారు. ఏమని? నా ఎముకల్లో ఎముక అని మాట్లాడుకుంటూ వస్తున్నారు ఆయన. అవునా? అంతే స్పష్టంగానే ఉన్నారు. కానీ అపవాది ఏం చేస్తుంది అయ్యా అంటే, మీకు కన్నులు తెరవబడును. ఏం చెప్తుంది అది? అబద్ధం చెప్తుంది. మనం ఏం చేస్తాం? అదే అబద్ధానికి పడిపోతాం. అవునా కదా? ఇంకా ఎలాంటి అబద్ధాలు చెప్తుంది అయ్యా అంటే మాట్లాడుతుంది. ఏమంటే ఏలయనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవేయబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని. అసలు దేవతలు ఉన్నారా? దేవతలు ఉన్నారా? అక్కడ అబద్ధం. అసలు ఆ యొక్క మాయలో మనకేమనిపిస్తుంది అంటే అది మాట్లాడేది నిజమా అబద్ధమా? అసలు ఉందా లేదా ఆలోచించాం. బాగా చెప్పాలంటే ఏదైనా టెన్షన్ వచ్చిందనుకోండి, మనకి ఏదైనా చాలా టెన్షన్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకో, ఏది చెప్తే తినేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా కొంతమంది భయంతో, అంతా చదివినప్పటికీ ఏం చేస్తూ ఉంటారు? భయంతో మర్చిపోతారు వెళ్ళిపోయి. ఒక క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ రాసొస్తారు. నేను చదువుకునే టైంలో సార్ వచ్చి పేపర్స్ ఇస్తున్నారనమాట. పేపర్స్ ఇస్తూ మాట్లాడుతున్నారనమాట. యాక్చువల్గా మాకు జరిగేది ఒక సబ్జెక్టు,
ఇంకొక సబ్జెక్ట్ ఆన్సర్స్ రాశారు. మహామేధావులు అన్నారనమాట. అందరూ నవ్వుకుంటున్నాం. నేను కూడా నవ్వుకుంటున్నాను అనమాట. లైక్ ఎట్లాగంటే ఫిజిక్స్ పేపర్‌లో మ్యాథ్స్ ఫార్ములాస్ ఏస్తే ఎలా ఉంటది? కామెడీగా ఉంటది కదా! ఎవరో మహానుభావులు అని అంటుంటే అందరూ నవ్వుకుంటున్నారనమాట. నేను నవ్వుకుంటున్నా. నా పక్కనున్న అమ్మాయి మా ఫ్రెండు డెస్క్ కిందకి ఇలా ఒంగుని నవ్వుకుని నేనే అంటుందనమాట. ఏంటంటే టెన్షన్ అంతే. పాస్ అవుతామో లేదో, ఏమవుతదో, ఏంటో అని ఒక టెన్షన్‌లో ఏం చేస్తారు? అదిటేస్తారు, ఇదటేస్తారు, ఇదటేస్తారు, ఇదటేస్తారు. అదేవిధంగా అపవాది కూడా ఏం చేస్తా ఉంటదంటే, అలాంటి ఒక మాయని క్రియేట్ చేస్తది. ఒక మాయని క్రియేట్ చేసి, నేను చెప్తుందే వేదం, నేను చెప్తుందే నిజం అని చెప్పి ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా మీరు తిన్న తర్వాత దేవతలోలే ఉంటారంట. చూడండి ఎలా మాట్లాడుతుందో. అసలు ఆళ్ళున్నారా? అసలు ఆళ్ళు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారా? అదంతా నిజమా? అనేది ఆలోచించాలి కదా వాళ్ళు. దాని తర్వాత కన్నులు తెరవబడినంట. క్వెషన్ రావాలిగా వాళ్ళకి. మా కన్నులు తెరిచే ఉన్నాయిగా. జనరల్‌గా అమ్మాయిలు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. నేను చూసినంత వరకు. కనీసం అక్కడ అడగాలి గదా! నా కన్ను బానే తెరుచుకున్నాను కదంటే, అహా! లేదు. అంటే అటువంటి హిప్నటైజ్ చేయమంటారు చూసి హిప్నటైజ్ చేయడం అంటారు గదండీ! అట్లా అపవాదు కూడా ఏం చేస్తదంటే మన యొక్క జీవితాల్లో అలానే చేస్తది. తర్వాత ఇంకేం చెప్తున్నారు? మీరు మంచి చెడ్డలు మొత్తం ఎరుగుతారని దేవుడికి కూడా తెలుసట. మధ్యలో ఎవరిని లాక్కొచ్చింది? దేవుడికి. అంటే పాపం చేయడానికి ఏం చేస్తది? దేవుడిని లాక్కొస్తదనమాట. అర్థమవుతుంది. ఎలాగా? కొంతమంది యవ్వనస్తులను మనం చూస్తా ఉంటాం. నీకు మంచి అబ్బాయి వేరే వాళ్ళు దొరకరు. అటువంటి అబ్బాయి ఇంకెక్కడైనా దొరుకుతారా నీకు? చక్కగా బైబిల్ చదువుకుంటున్నాడు. నువ్వు అలా అంటే పడవేమో అని చెప్పి ఏం తీసుకొస్తుంది? చక్కగా బైబిల్ చదువుకుంటున్నాడు. చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నాడు. చర్చికి వెళ్తున్నాడు. నీకు ఇంకేం కావాలి? చూసారా? అంటే ఏంటి? నువ్వు మామూలుగా అబ్బాయి అందంగా ఉన్నాడు. చాలా బాగున్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చాలా బాగున్నాడసల. అంటే నువ్వు ఎక్కడ మాట వినవు అని చెప్పేసి ఏం చేసింది? దేవుడిని తీసుకొస్తదనమాట మధ్యలో. దాని ట్రిక్స్ ఎప్పుడు అంతే ఉంటాయి. ఒకదానికి పడకపోతే ఇంకొక దానికి, ఇంకొక దానికి పడకపోతే ఇంకొక దానికి. అలాగే వీళ్ళని ఏం చేస్తుందయ్యా అంటే ఒకే దెబ్బకి మొత్తం టక 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 3, 4 సెంటెన్సెస్ చెప్పేసింది. 1 కన్నులు తెరవబడును. 2 దేవతల వలె ఉంటారు. 3 మంచి చెడ్డలు తెలిస్తే దేవుడికి కూడా తెలుసు. భలే తీసుకొచ్చింది కదా! అలా తీసుకొచ్చిన తర్వాత బాగా గమనించాలండి. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ మాటలు చెవున పడతా ఉన్నాయి, చెవున పడతా ఉన్నాయి, చెవున పడతా ఉన్నాయి. తర్వాత జరిగినటువంటి సందర్భం మనం చూస్తే ఎక్కడ 6 వచనం బాగా గమనించాలి అందరూ గూడా. 3వ అధ్యాయం 6 వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకునిచ్చును. అతడు కూడా తినును. బావుందండి. ఏంటంట మీరు బాగా గమనించినట్లయితే అక్కడ అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ నోట్‌బుక్స్‌లో బైబిల్‌లో గాదు. మీ నోట్‌బుక్స్‌లో అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చూపుకి ఎలా ఉందంట అది? రమ్యమైనదై ఉన్నది. చూపుకి ఎలా ఉందది? చాలా రమ్యంగా ఉందంట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు గూడా మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయండి. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం గమనించామనుకో ఏదైనా హోటల్‌కెళ్ళాం మనం. హోటల్‌కెళ్ళినప్పుడు అక్కడ బయట ఎలా చేస్తారు డిస్‌ప్లే చేయడం? లోపల అలా ఉంటదో లేదో తెలీదు. కానీ డిస్‌ప్లే చేయడం ఎలా చేస్తారు? దోస ఉందనుకో దాన్ని ఎలా చేస్తారు? ఎంత బారునుంటది. ఎంత బారున మడత పెట్టి ఒక అరిటాకు మీద పెట్టి దాంట్లో ఎన్ని రకాల చట్నీలేస్తారు? చాలా ఏస్తారు. ఫస్ట్ నేను అలాగే మోసపోయా. ఫస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు హోటల్‌కి దగ్గరగా 5 చట్నీలున్నాయనమాట. 5 చట్నీలేస్తారేమో లోపలికెళ్ళి చూసినప్పుడు ఒక చట్నీనే ఏశారు. అదేంటి 4 చట్నీలేయట్లేదు బయట బోర్డ్ మీద రాసున్నాయి గదా! బయట బోర్డ్ మీద వాళ్ళు చూపించారు కదా! అంటే లేదు. నేను యాక్చువల్‌గా అది చూసెళ్ళాను లోపలికి. అలాగే మనం కూడా ఎళ్తామా లేదా? ఒకవేళ అదే హోటల్ బోర్డ్ మీద అంత అందంగా కాకుండా నల్లగా మాడిపోయిన దోసేసి బొమ్మ నల్లగా మాడిపోయిన దోస బొమ్మేసి పక్కన చట్నీ మీద ఈగలు వాలినటువంటి బొమ్మలేసి బయట పెట్టారనుకోండి ఎవరైనా వెళ్తారు హోటల్‌కి? ఎవరెళ్ళరు. చికెన్ బిర్యానీ కూడా మనకి ఎందుకు అంత తినేయాలనిపిస్తది? మన అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చూస్తాం. రెడ్ కలర్‌లో చాలా బావుంటాయి. అది చూస్తుంటేనే మన నోరూరిపోయిద్దనమాట. అవునా కదా? అలా కాకుండా చికెన్ బిర్యానీ వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చూపించినప్పుడు మాడిపోయింది. తర్వాత ఇట్లా తీసి పైనున్న నల్లదంతా చికెన్ మీద ఏసి అక్కడ కూడా ఈగలు వాలుతూ ఉన్నాయనుకోండి చూస్తామా? తినాలనిపిచ్చిద్దా? ఫస్ట్ అసలు ఆ హోటల్‌కెళ్తామా? ఎబ్బే! ఏంటిది హోటలు? లోపల టిఫిన్ ఎలా ఉంటదో మీకు తెలీదు. కానీ బయట బొమ్మను చూసి ఎళ్ళం లోపలికి.
అంటే నిజంగా ఈ కళ్ళకి అంత పవర్ ఉందంటే అంత పవర్ ఉందండి.